కళ్ళతో చూసేది శరీరంతో, ఫ్లెష్లో. కానీ దేవుడు ఎప్పుడు ఫ్లెష్లో చూడడాన్ని నేను ఒప్పుకోడు, స్పిరిట్ కళ్ళతో చూడమంటాడు. ఆమె కానీ మనం ఫ్లెష్లో ఉన్నాం కదా, కాబట్టి ఈ కళ్ళతోనే చూస్తాం, ఈ చెవులతోనే వింటాం. చాలా డిసప్పాయింట్ అయిపోయాయి. ఇంకా నాకు అనిపించింది సేవ చేయలేనేమో, అయిపోయింది, ఇంత థ్రెటనింగ్ ఏంటి సేవ వరకు. అప్పుడు నేను అడ్వకేట్గా చేస్తూ ఉన్నా, ప్లస్ సేవ చేస్తూ ఉన్నా. ఇంకా వెళ్ళిపోదాము నిదానంగా అనుకుంటున్నా, కానీ ఇట్లుంటుందా సేవ అంటే, ఇట్లుంటుందా? అప్పుడు చాలా దుఃఖపడుతూ నేను తగ్గి ఇంకా సేవ చేయలేమేమో అన్నంత డిసైడ్ అయిపోయిన టైంలో నాకు ఒక వాయిస్ వినిపించింది, ఒకవేళ నువ్వు సేవ చేయకుండా నీ ఉద్యోగానికి వెళ్తూ నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, ఇంట్లో కూడా ప్రార్థన చేయకుండా ఇంటి పక్కన కూడా నిన్ను ఆటంకిస్తారు. చివరికి నీ బెడ్రూమ్లో వెళ్ళి మోకరిస్తే కూడా ఏదో ఒక గొడవలో ఆ ప్రార్థన కూడా స్టాప్ అవుతుంది. అంటే నాకు 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 అనిపించింది ఏంటంటే, ఒక్కసారి వెనకంజ వేసినామంటే నరకం వరకు సాతాను వాడు మనం తోసేస్తాడు. నరకం వరకు వెళ్ళాల్సిందే, ఒక్క చోట కూడా వాడు ఆగడు. ఫోన్లే ఒక అడుగు ఎక్కేసింది బిందాస్ ఉందాం అనుకోడాడు, వాడు నరకం వరకు తోసేస్తాడు. పిరికితనంతో ఉంటే నరకం వరకు తోసేస్తాడు. ఒకవేళ ధైర్యంగా ముందు అడుగేస్తే వాడిని మనం నరకం వరకు తోసేయచ్చు. అది నాకు ఒక ప్రత్యక్షత వచ్చింది. నేనన్నా నరకంకి వెళ్ళాలి, లేదా వాడినన్నా నరకం, ఆల్రెడీ వాడికి తీర్పు వచ్చింది, వాడిని కొట్టేంత శక్తి అయినా నాకు రావాలి. ఏం చేయాలి దీని కొరకు? అప్పుడు దేవుడు అన్నాడు, నీ చూపు మార్చు అన్నాడు. నన్ను ఎట్లా అంటే, సిచ్యువేషన్ వైపు కాకుండా వాక్యం వైపు నీ చూపు మార్చు. జస్ట్ చూపు మార్చు, దృష్టి మార్చు, ధ్యానం మార్చు, నువ్వు ఆలోచించే విధానం మార్చు. ఎప్పుడు చూసినా ఫోన్ వచ్చింది, చంపుతామంటారు, కొడతామంటారు, దీని వైపు కాదు, వాక్యం మాత్రమే నీకు గిరి తిరగాలి మైండ్లో. వాక్యం శక్తి ఏంటో అప్పుడు రాసినా నేను. ఒకలాంటి ధైర్యం వచ్చిందండి నాకు మనసులో. అప్పుడు రాసిన, నా దృష్టి శత్రువు బాహువు, ఇంత పెద్దదా శత్రువు కాదు, యెహోవా నీ బాహువు తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా. వర్షం వస్తా ఉంది, ఒక ఉయ్యాలంటే ఉయ్యాల కూర్చున్నా. ఫస్ట్ టైం అండి ఒకలాంటి ఆనందం వచ్చింది. ఆమె ఎప్పుడైనా బయట సిచ్యువేషన్ మారినాక మనకు ఆనందం వచ్చేది కాదు, ఫస్ట్ ఆనందం వచ్చినాక సిచ్యువేషన్ మారుతుంది. ఏదైనా లోపల నుండి రావాలి. ఆమె బయట నుండి ఏమొస్తుంది ఏం రాదు, బయట నుండి లోపల నుండే రావాలి. ఆమె ఈ వచ్చిన పాడినాక నాకు నవ్వు వచ్చింది, నా మనసులో నుండి నవ్వు వచ్చింది. హల్లెలూయా. యెహోవా నీ బాహువు తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా. లేదయ్యా లేదయ్యా లేనే లేదయ్యా, లేదయ్యా లేదయ్యా లేనే లేదయ్యా. యెహోవా నీ బాహువు తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా. లేదయ్యా లేదయ్యా లేనే లేదయ్యా, లేదయ్యా లేదయ్యా లేనే లేదయ్యా. ఎర్ర సముద్రము రెండు పాయలాయెనే, ఎన్ని ఎముకలు మహాసైన్యమాయెనే.
అద్భుతాలు జరిగిపోయేది. అమ్మయ్యా అమ్మయ్యా అంతే కదయ్యా, అమ్మయ్యా అమ్మయ్యా అంతే కదయ్యా. చెప్పండి. అమ్మయ్యా అమ్మయ్యా అంతే కదయ్యా. యెహోవాని చెయ్యి తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? యెహోవాని బాహు తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? లేదయ్యా 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 చెప్పాలి. లేదయ్యా 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 హల్లెలూయా. నేను అట్లా పాడిన తర్వాత దేవుడు కూడా నా కొరకు ఇంకొక వచనం పాడాడు. ఆమేన్. మీకు తెలుసా, మనం పాడితే మన కొరకు దేవుడు పాడతాడు. డ్యూయట్ సాంగ్. హల్లెలూయా. హి ఈజ్ అవర్ డీప్ లవర్. ఆమేన్. నేనన్నా నీకు అసాధ్యమైనది లేదని నేను పాడితే దేవుడు అంటున్నాడు, ప్రసన్నాని బాహు తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఓ ప్రసన్నాని బాహు తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఓ విశ్వాసిని బాహు తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఒంటరైపోయినా వెంటనే వాక్యం గుర్తు చేసినాడు, నమ్మువానికి సమస్తమును సాధ్యం. పరిశుద్ధాత్మ వాక్యం లేని పాడడు. ఆమేన్. వాక్యం మనకు సపోర్ట్ ఇస్తుంది. హల్లెలూయా. అని చెప్పండి. నమ్మువానికి సమస్తమును, దేవునికి యెహోవాకు సమస్తమును సాధ్యం. నమ్మిన వారికి సమస్త అంటే ఇద్దరం ఒకటి. హల్లెలూయా. భర్తకున్నదంతా భార్యది. హల్లెలూయా. ఆమేన్. అందరూ అప్పుడు దేవుడు నాతో అన్నాడు, ప్రసన్నాని బాహు తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? లేదయ్యా 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 లేదయ్యా. అప్పుడు దేవుడు ఒక వచనం మాట్లాడు. ఏ వచనం చెప్పాలా? ఏ వచనం మాట్లాడు? నాకు కొన్ని బైబిల్ ప్రూఫ్స్ చూపించాడు. ఏం చూపించాడంటే, చనిపోయినా కవితలు లేపేగా, అననీయ సప్పిరా మరణముందిరిగా. చనిపోయినా కవితలు లేపేగా, అననీయ సప్పిరా మరణముందిరిగా. ఒకే ఒక్క మాట పేతురు పలుకగానే జరిగిపోయేది. ఒకే ఒక్క మాట పేతురు పలుకగానే జరిగిపోయేది. అమ్మయ్యా అమ్మయ్యా లేదయ్యా, లేదయ్యా లేదయ్యా. సంఘమాని బాహు తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఓ సంఘమాని బాహు తక్కువైనదా, నీకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? లేదయ్యా 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 చప్పట్లు కొట్టు దేవుని మహిమపరుస్తాం. అందరి ముఖంలో మంచి నవ్వు ఉండాలి. అలాగే ప్రియమైన దేవుని సంగమా, చాలాసార్లు మనం అనుకుంటాం దేవునికి అసాధ్యమైనది లేదు. దేవా చెయ్యు ప్రభా. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి చెయ్యి, నువ్వు వెళ్ళు. శిష్యులతో అన్నాడు, నువ్వు భోజనం పెట్టు. అలాగే నేను రాసినటువంటి మరి ఒక పాట మీ యొక్క మధ్యలో నేను పాడాలని ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. తెలియదా నీకు తెలియదా యేసు తోడుగా ఉన్నాడని. ఆమె అలాగే ఈ పాట కూడా అదే టైంలో రాసిన పాట. మేము పోలీస్ సెక్యూరిటీ అడిగేవాళ్ళం. శనివారం వెళ్ళగానే పోలీస్ సెక్యూరిటీ రాయాలి. ఇద్దరు పోలీస్ వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళతో పాటు మేము వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు బయట ఉంటారు, మేము ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళతో పాటు ఇంటికి రావాలి.
అట్లా దగ్గర దగ్గర 2 months అనుకుంటా. సిఐ సార్ అన్నారు, ఎన్ని రోజులు ఇవ్వాలా మేము, మీరు నడపండి లేదంటే లేదు, పెద్ద మీకు పోలీసులను మాట పంపాలా, వాళ్ళు రాకుండా మాకు గొడవలు అయితే. అప్పుడు దేవుడి దగ్గర ఆ పోలీసులు వచ్చారు, బయట వాళ్ళకి టీ పెడుతూ రాసిన పాట. ఎన్ని రోజులని పోలీసు సెక్యూరిటీతో ఆధారపడతావు? నో, ప్రసన్న నీకు తెలియదా దేవుడు తోడుగా ఉన్నాడని? నీ అథారిటీ ఏంటి? బైబిల్లో నీకు ఇచ్చిన అధికారం ఏంటి? ఈ పాట చాలా అద్భుతంగా, చాలా ప్రత్యక్షతతో కూడినటువంటి పాట. మీకు యూట్యూబ్లో ఉంటుంది, ప్రసన్న బోల్డ్ అని చెప్పి. తెలియదా నీకు తెలియదా అనే పాట మీరు టైప్ చేస్తే అది దొరుకుతుంది. పాడుతుంది ఈ పాట. నాతో పాటు మీరందరూ రెండోసారి పాడాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. తెలియదా నీకు తెలియదా యేసు తోడుగా ఉన్నాడని? 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 मालूम नहीं क्या मालूम नहीं यीशु तेरे साथ में, मालूम नहीं क्या मालूम नहीं यीशु तेरे
చేస్తాను. అందరూ ఒకసారి డాన్స్ వేస్తూ పాడతాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉండాలి. ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. అందరూ పాడదాం. సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. పాడదామా? ఈ పాట పాడదాం సిస్టర్. థాంక్యూ జీసస్. సిలువను చూడగానే నా అందరిలో చెప్పండి. సిలువను చూడగానే చెప్పండి. ఇట్లా సిలువను చూడగానే చెప్పండి. నా విలువెంత తెలిసింది. ఆమె నీ పక్కన వాళ్ళకి చెప్పు, యు ఆర్ సో వాల్యుబుల్ అని చెప్పు. హల్లెలూయా. ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పాడదాం అందరం. సంతోషమా? అందరూ డాన్స్ చేస్తూ పాడదామా? హల్లెలూయా. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది. సిలువను చూడగానే నా విలువెంత అందరికీ చెప్పండి. అందరూ సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది. అప్పుడు స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది. నా మాట మారింది, నా రూటు మారింది. నా మాట మారింది, నా రూటు మారింది. అరే బల్లె బల్లె అబల్లె బల్లె బల్లె అబల్లె బల్లె బల్లె అబల్లె బల్లె 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 అబల్లె బల్లె 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 అబల్లె బల్లె బల్లె అబల్లె బల్లె బల్లె. హల్లెలూయా. మీ కాలు ఉందా? ఒక్క కాలు ఇట్లా అంటే ఇట్లా అంతే సింపుల్. ఓకే. నాతో పాటు ఎవరైనా వస్తారా? అందరూ నిలబడదాం. ఎవరైనా వస్తారా? కమ్ కమ్. ఎవరెవరు ఉన్నారు చూడండి త్వరగా. వెరీ గుడ్. ఇంకా ఎవరు? ప్లీజ్ కమ్. ఎస్ ఎస్ సిస్టర్ ప్లీజ్ కమ్. ఎస్ ఎస్ ఐ యామ్ సో హ్యాపీ. నాకు ఇట్లా ఇట్లా ధైర్యం అంటే చాలా ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. గుడ్ గుడ్ గుడ్. ఐ యామ్ వెరీ హ్యాపీ. వెరీ నైస్. కమ్ సిస్టర్. ఎస్. అందరూ చెప్పండి. సిలువను చూడగానే అందరూ చెప్పండి. సిలువను చూడగానే ఇప్పుడు చెప్పండి. నా విలువెంత తెలిసింది. పాడదామా? ఓకే. రెడీయా అందరూ? హల్లెలూయా. రెడీయా? గుడ్. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది. 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 అప్పుడు స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది. నా మాట మారింది, నా రూటు మారింది. నా మాట మారింది, నా రూటు మారింది. బల్లె బల్లె అబల్లె బల్లె బల్లె అబల్లె బల్లె బల్లె అబల్లె బల్లె 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 అబల్లె బల్లె 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 అబల్లె బల్లె. హల్లెలూయా. సింపుల్. చేద్దాం అందరం. అందరం చేద్దామా? రెడీ. అందరూ పెట్టేసేయండి. రెడీ. అందరూ ఒక సైడ్. బల్లె బల్లె అబల్లె బల్లె 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 అబల్లె బల్లె 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 అబల్లె బల్లె 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 అబల్లె బల్లె 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 అబల్లె బల్లె బల్లె. చప్పట్లు కొడదాం అందరం. చేతులు పైకెత్తి అందరం చప్పట్లు కొడదాం. సిలువను చూడగానే ఒక ధననిధి దొరికింది. హల్లెలూయా. యేసు రక్తం చూడగానే నాలో జీవం వచ్చింది. యేసు రక్తం చూడగానే నాలో జీవం వచ్చింది. అందరూ యేసు రక్తం చూడగానే నాలో జీవం వచ్చింది. యేసు రక్తం చూడగానే నాలో జీవం వచ్చింది.
వచ్చింది. ఇప్పుడు అడగండి ఏమైందని అడగండి. స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది. నా మాట మారింది, నా రూటు మారింది. నా మాట మారింది, నా రూటు. రెండు చేతులు ఎత్తి అందరూ చేయండి. వాహ్ 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 అల్లె బల్లె బల్లె అల్లె బల్లె బల్లె అల్లె బల్లె బల్లె అల్లె బల్లె బల్లె. చప్పట్లు కొడతామా? మాతో పాటు మీరందరూ డాన్స్ చేయాలి. చప్పట్లు కొడతాం. యేసు రక్తం చూడగానే నాకు రోషం వచ్చింది. యేసు రక్తం చూడగానే నాకు రోషం వచ్చింది. అందరూ యేసు రక్తం చూడగానే నాకు పౌరుషం వచ్చింది. యేసు రక్తం చూడగానే నాకు పౌరుషం వచ్చింది. యేసు రక్తం చూడగానే సాతానుకు సిగ్గుపోయింది. ఒకసారి గట్టిగా ఫ్రీగా కేకేద్దామా? గట్టిగా స్వేచ్ఛ లేదు. ఎప్పుడు ఇట్లా ఉండి 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 స్వేచ్ఛ లేదు. ఇప్పుడు స్వేచ్ఛగా అరుస్తాం. ఒక కేకేద్దాం. అదే చెప్పండి. సాతానుకు సిగ్గుపోయింది. సిలువను చూసినప్పుడు సాతానుకు సిగ్గుపోయింది. ఇప్పుడు అడగండి తప్పు క్యా హువా? అడగండి తప్పు క్యా హువా? मेरा स्टाइल बदल गया, चाल चलन बदल गया. मेरा स्टाइल बदल गया, चाल चलन बदल गया. मेरे बात बदल गया, मेरा रूट बदल गया. मेरे बात बदल गया, मेरा रूट बदल गया. अरे बल्ले 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 సిలువను చూడగానే అందరూ చెప్పండి. ధననిధి దొరికింది. సిలువను చూడగానే ఒక ధననిధి దొరికింది. అందరూ సిలువను చూడగానే చెప్పండి. ఒక ధననిధి దొరికింది. సిలువను చూడగానే ఒక ధననిధి దొరికింది. చివరిసారిగా ఎట్లా కేకేస్తారో చూస్తా నేను. ఇప్పుడు చెప్తా సాతానికి ఏం దొరికిందో. సిలు చాలాసార్లు సాతాను ఇది చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు, ఇట్లా కొట్టిండు, అట్లా కొట్టిండు కాదు. సిలువను చూడగానే సాతానుకు చిప్ప మిగిలింది. ఇప్పుడు కరెక్ట్గా అరిచిండ్రు అందరు. అదే చెప్పండి. సిలువను చూడగానే సాతానుకు చిప్ప మిగిలింది. అప్పుడు స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది. నా మాట మారింది, నా రూట్ మారింది. నా మాట నా రూట్. అందరూ చేతులు చెప్పండి. బల్లె 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 బల్లె
రెండు చేతులు ఎత్తి దేవా థ్యాంక్ యూ పప్పా. సిలువలో సాతాను ఓడించావు ప్రభా. సిలువలో నా విజయం ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. అందరూ వందనాలు చెప్దాం. థ్యాంక్ యూ పప్పా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం అందరూ నిలబడదామా? ఒక్క నిమిషం అందరూ నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుందాం. శాపములు తీసుకున్నందుకు, సిలువలో నాకు ఆశీర్వాదాన్ని ట్రాన్స్ఫర్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. సిలువను బట్టి మేము అతిశయపడుతున్నాము ప్రభా. హల్లెలూయా. అందరూ చెప్పండి, సిలువను బట్టి నేను అతిశయపడుతున్నాను. క్రీస్తు సిలువను బట్టి నేను అతిశయపడుతున్నాను. హల్లెలూయా. అది ఒక ప్రేమ చిహ్నం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రేమ నుండి మమ్మల్ని వేరుపరిచే శక్తి దేనికి లేదు ప్రభా. మా హృదయాంతరంగంలో నుండి స్త్రీలుగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. మీరు మా ఊపిరి, మా ప్రాణం, మా సమస్తం మీరే, మా స్నేహితుడు మీరే ప్రభా. మా గాయములన్నింటిని కట్టు దేవానికి స్తోత్రము. సమస్త ఘనత మహిమ నీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్.